బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందో. మళ్ళీ సూట్ కేసు చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా నా కర్మ ఇలా గెలిచింది. నా బాకీ ఎప్పుడు తెలుస్తారా? ఇచ్చేతామనే చూస్తున్నానయ్యా. అన్నానంటే నీ పేగులు వెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకర్తాదే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తాలే అన్నాడండి. అది చూస్తాను. అది మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాడులే అంటున్నారండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. మళ్ళీ ఏదంటున్నాడు? అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నారండి. మీరు ఎలాంటి అయ్య బాబాయ్, అతనితో పెట్టుకోకండి బాబు. ముళ్ళ కంపలాట. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? తెగోనికి ఇచ్చేస్తుందిరా బాబు. మావా, ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్ది మావా. అంతలో 2 పీకుతాం. అంతేనేటరా? అంతే. రే, నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్తా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఇప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు. నువ్వు కూడా వాడితో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు. ఏంటిది? ఇక మీద మేమే కాదు, మావి కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. హాయ్ మలీస్, టేక్ లిలీస్. నువ్వెంత గొప్పవాడి సత్యబాబు. ఆ అచ్చిబాబు సచ్చినోడు ఏ రోజు పువ్వు కాదు కదా, కనీసం ఆకు కూడా తెచ్చివ్వలేదు. నువ్వు నా కోసం లిల్లీస్ కొనుక్కొచ్చా. కొనుక్కురాలా, పక్కనలోంచి పీకొచ్చా. వావ్, వాట్ ఎ గ్రేట్. ప్రేయసి కోసం పువ్వులు దొంగతనం చేసిన నువ్వు లవర్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కంటే గొప్పవాడివి. నువ్వు ఆ మాట అంటుంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే నీ పేరు మీద 2-3 తాజ్ మహల్ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్ గా ముద్దు ఇవ్వాలనుకుంటున్నాను. ముద్దా? ఒక్కటి ప్లీజ్. ఒకటంట పేదల వాయిస్లో 100 ఎట్టుకో. నేను అసలు ఏం ఫీల్ అవను. చూసావా సత్తి నా దీన స్థితి? నిన్ను ముద్దెట్టుకోవడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఈ దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. నన్ను ముద్దెట్టుకోవడమా? కాదు, ప్రియుణ్ణి ముద్దెట్టుకుందామంటే ఇలా కట్టేసి ఉండటం. నేను ఇప్పుతాగా బట్టలా? అయ్యి బాబోయ్, అప్పుడే బట్టలు ఎందుకు? ముందు కట్లిప్తా, ఆ తర్వాత చూసుకుందామే. లైఫ్ లో ఫస్ట్ టైం. జాగ్రత్త పెట్టుకోయా. ఇప్పుడు పెట్టుకో.
సత్తి నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. కళ్ళు మూసుకోవా? నీకు సిగ్గైతే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వు కళ్ళతో చిలిపిగా నవ్వుతున్నావు. ఓహో, నాలో ఆ టాలెంట్ కూడా ఉందా? అయితే మూసుకుంటా. ఏయ్, ఆగు. జోరి అలా అలా పడిపోయారా? అమ్మా, అయ్యి బాబోయ్, ఇలా పడేసిందేంట్రా? పడేయటం దానికి ఏమైనా కొత్త? ఎటు వెళ్ళింది ఇది? అటు వెళ్ళి ఉంటది. అప్ప అటు నుంచే కదా వచ్చాం. అయితే ఎటు వెళ్ళి ఉంటది. పద. మల్లీశ్వరి, మల్లీశ్వరి. రారా, త్వరగా రా. రాడు. ఏంటో లైఫ్, చూడటంతోనే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకుందాం అంటే ఫిగరే దొరకటం లేదు. ఎవరి టైంలో ఎంతో డిస్టర్బెన్స్. ఆహా, ఈ అమ్మాయి ఎవరో నాలాగే బ్లూ ఫిల్మ్స్ చూసి ఎమోషన్ ఆపుకోలేక వచ్చినట్టుంది. వస్తున్నా వస్తున్నా. ఒరే గోవింద శాస్త్రి, నీ బ్లడ్ విరిగి జామ్ లో పడిందిరా. డ్రై అయిపోతున్న నీ బ్రహ్మచర్యానికి, ఫ్రై అయిపోతున్న నీ కోరికలకి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చిందిరా. మన గ్లామర్ చూసి దిమ్మ తిరిగిపోవాలి. ఏమైనా సరే ఇవాళ నేను కాదు జారాల్సిందే. మై గాడ్, Good shot. You're so lucky, sir. ఏంటది? పిచ్చి కుక్క సార్. ఇప్పటికి 20 మందిని కరిచింది. మిమ్మల్ని కలవడానికి స్టేషన్ లో దూరబోతుంటే ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పెట్టేశా. ఇక ఈ కుక్క వల్ల మీ పిక్కలకి ఏం డేంజర్ లేదు సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్, యూ డోంట్ వరీ సార్. క్యారీ ఆన్. ఓకే ఓకే.
కనపడదు కానీ పరుగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.